తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు మండుతున్నాయి. రాత్రి నుంచే భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇళ్లలోని పాత వస్తువులు, విరిగిపోయిన మంచాలు, కుర్చీలు వాడని వాటిని భోగి మంటల్లో వేస్తున్నారు. ఓకే అక్కడికి వెళ్తాం. సెకండ్ దేనికి రా చెంచు కేబుల్ తెలుగువారి పెద్ద పండగల్లో ఒకటి సంక్రాంతి. భోగితో సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి. 4 రోజులు జరుపుకునే ఈ పండగలో మొదటి రోజైన భోగి ప్రత్యేకమైంది. భోగ భాగ్యాలు తెచ్చే తెలుగువారి భోగి అంటే చలిమంట మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే ముందు రోజు భోగి పండగను జరుపుకుంటారు. దీని ద్వారా చలికి గుడ్ బై చెబుతారు. భోగి నుంచి ఇళ్లలో పండగ కళ వస్తుంది. తెలుగు లోగిళ్లు సరికొత్తగా కళకళలాడుతాయి. బంధువులు, స్నేహితులతో తెలుగు పల్లెల్లో 4 రోజులు పండగ వాతావరణం ఉంటుంది. భోగి సంబరాలపై మరింత సమాచారం తిరుపతి జిల్లా చంద్రబాబు గ్రామం నారావారిపల్లి నుంచి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. అశ్విని, నారావారిపల్లి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి సంక్రాంతి వేడుకలకు సిద్ధమైంది. ముఖ్యంగా 3 రోజుల పాటు ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు. ఇప్పటికే నారా నందమూరి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు ఇంతకు మునిపే వారు లోపలికి వెళ్ళారు. నందమూరి రామకృష్ణతో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. మొత్తం మీద అయితే నారావారిపల్లికి వస్తున్న చంద్రబాబు నాయుడుకు ఘనంగా స్వాగతం పలకడానికి గ్రామస్తులతో పాటు టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఇటు 2 కిలోమీటర్ల మేర ఎటు చూసిన స్వాగత తోరణాలతో ఫ్లెక్సీలతో వాతావరణం ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ 3 రోజుల పాటు జరిగే 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఉండడు. కేవలం ఈరోజు మధ్యాహ్నం వచ్చి రేపు ఆయన సంక్రాంతి నాడు తన కుటుంబ సభ్యులకు ఏదైతే కుటుంబ పెద్దలకు పూజలు నిర్వహిస్తారో అదేవిధంగా గ్రామ దేవత వద్ద పూజలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్తున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల అయితే గతంలో అయితే భోగి ముందు రోజు నుంచి 3 రోజుల పాటు ఉండేవాడు. అయితే ఈసారి కుటుంబ సభ్యులు మాత్రమే ఇప్పటికే చేరుకున్నారు. అయితే లోకేష్ వస్తాడా రాడా అన్న విషయం మీద కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో షెడ్యూల్ ఖరారు కాలేదని తెలుస్తుంది. మరోవైపు ఈ గ్రామస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ గతం నుంచి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు సంక్రాంతి వేడుకలకు తన స్వగ్రామానికి వచ్చేవాడు. ఎంత బిజీగా ఉన్నా ఈసారి ఆయన షెడ్యూల్ ఎలా ఉంటుంది? మామూలు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సంక్రాంతి నారా కుటుంబం, నందమూరి కుటుంబం కలిసి నారావారిపల్లిలో సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈసారి కొన్ని రాజకీయ సంబంధాల వల్ల ఇక్కడ మన అమరావతిలో అక్కడ కూడా చేయాలి కదా, ప్రజలు తమ మమేకం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా నాయకుడు రావటం లేటు. తర్వాత మా 2 కుటుంబాలు చేరి చాలా కాలంగా కూడా మేము ఆనవాయితీగా కులదేవతకు, గ్రామ దేవతకు, తర్వాత నారా ఖర్జూర్ నాయుడు, నారా అమ్మన్నమ్మకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డ నారా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులకు తర్పణం వదిలి వారిని వాళ్ళకు గుడ్డలు పెట్టి కొలుచుకొని, తర్వాత మా ఇంటి కులదేవత అయిన నాగాలమ్మను కొలుచుకొని, ముఖ్యంగా ఈసారి వాళ్ళు 53 రోజులు జైల్లో పెట్టి అన్యాయంగా తప్పు చేయని వాడిని, ఏ పాపం తెలియనటువంటి వ్యక్తిని ఆడ పెట్టారు. మా నాగాలమ్మ తల్లి, ఆ తల్లికి మేము ప్రజలు ఆంధ్రాలో లక్షలాది మంది దేవతలకు ఎన్నో పూజలు హోమాలు చేసిన ఫలితం ఆ నాయన బయట వచ్చాడు. ఆనవాయితీగా నాగాలమ్మకు ముఖ్యంగా రేపు చేసుకోవడానికి ఈరోజు సాయంకాలం మా నాయకుడు వస్తున్నాడు. మా నారా కుటుంబం
నందమూరి కుటుంబం, నారావారిపల్లి గ్రామస్తులు, మన తిరుపతి, చిత్తూరు జిల్లా కలిసి కార్యకర్తలు, చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు, మన నాని పార్లమెంట్ ఇన్ఛార్జి గారు నాని గారు, వీళ్ళంతా ఈరోజు షెడ్యూల్ ఏమేమి ఉంటుంది సార్? ఈరోజు షెడ్యూల్ ఏముంది సార్? ఈరోజు 9 గంటలకు వచ్చి భోగి మంటలు స్టార్ట్ అవుతాయి సార్. తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్లస్ గేమ్స్, రంగోలీ ఈ కార్యక్రమాలు ఉంటాయి సార్. సార్ ఏమన్నా కార్యకర్తలతో సమావేశం? కార్యకర్తల సమావేశం ఇంకా తెలియదు సార్. సార్ ప్రోగ్రామ్ మాకైతే తెలియదు. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు సార్ నందమూరి నారావారి ఫ్యామిలీ అంతా వచ్చారు సార్. నందమూరి నారావారి కుటుంబ సభ్యులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి చేరుకున్న పరిస్థితి. మరోవైపు మొత్తం మీద అయితే గతంలో కొంత ఈ ఏడాది కొంత రాజకీయ కారణాల వల్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం తదితర పరిణామాలతో పూర్తి స్థాయిలో గతంలో కార్యక్రమాలు నిర్వహించలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా వచ్చి నాగాలమ్మ వద్ద పూజలు నిర్వహించిన తర్వాత చంద్రబాబు తిరిగి వెళ్ళనున్నాడు తెలుస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భోగి మంటల సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పవచ్చు. విద్యానికేతన్లో మోహన్ బాబుతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా తిరుపతి నగరంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ తెల్లవారుజామున 1 గంట నుంచి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన వారు కూడా భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ వారు భోగి మంటల కార్యక్రమంలో ప్రభుత్వ వ్యతిరేక జీవోలను కాల్చివేసి తమ నిరసనను భోగి మంటల ద్వారా తెలియజేశారు. మొత్తం మీద అయితే 3 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. ముందుగా భోగి, తర్వాత సంక్రాంతి, కనుమ రోజు మిగతా చోట్లకు విభిన్నంగా అంటే గోదావరి జిల్లాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కోడి పందాలు ఉంటే ఇక్కడ మాత్రం జల్లికట్టు పేరుతో ఎద్దులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇందుకోసం ఇప్పటికీ జల్లికట్టు కోసం మిగతా గ్రామాలన్నీ సన్నిద్ధమైన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తూర్పు మండలాల్లో తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాలు ఏదైతే తిరుపతి, చంద్రగిరి సరౌండింగ్ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అశ్విని మొత్తం మీద చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12:30 గంటలకు వస్తాడు. ఆ తర్వాత ఆయన కొంతసేపు ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలతో, స్థానికులతో మమేకమై తర్వాత రేపు తమ కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అశ్విని, థ్యాంక్ యూ దామోదర్.